Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు వచ్చండి బెండకాయ కారపులుసు చేద్దాము. నేను ఎలా చేస్తాననేది ఒకసారి మీకు ఈజీ అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి. నేను కారపులుసు అయితే ఇలాగనే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి ఆ విధంగా మనం ఇట్లా అన్నీ ఎట్లా పడితే అట్లా మనము ఇవన్నీ మిక్సీకి అయితే ఎర్రగడ్డ టమాటా అవి వేసుకున్నానండి. ముద్దలాగా వేసుకునేస్తాను మిక్సీకి. ఇంకైతే బెండకాయ అయితే చిన్న చిన్న ముక్కలు అంటే 1 ఇంచి టైప్లో కోసుకుంటాను. టమాటా అయితే ఒక 2 చిట్టి టమాటాలు అనమాట, పుల్లగానే ఉంటాయి. ఇప్పుడు అవి రేణుగుంట మార్కెట్కి పోయినప్పుడు తెచ్చినవండి, అలాగే బాగుంటేను. సరే అవి అయిపోయినాయి అనమాట ఈ రోజుకి. సరే ఒక 2 టమాటాలు అయితే కోసుకున్నాను. మిక్సీకి ఒక 2 వేసుకున్నాను. ఎర్రగడ్డ అయితే సన్నగా తరుక్కున్నాను. తిరగబాతికి పచ్చికరేపాకు, బెండకాయలు ఇలాగా కోసుకున్నాను అనమాట. 1/4 కిలో. మొన్న 1 కేజీ తెచ్చానండి బెండకాయలు. ½ కేజీ అయితే ఫ్రై చేసేసాను పిల్లలకి. సరే నాకు ఇష్టం అనమాట బెండకాయ పుల్లగూర, బెండకాయ కారపులుసు ఇట్లాంటివి ఇష్టము. వంకాయ బెండకాయ పుల్లగూరలు ఇట్లాంటివి మేము విలేజ్లో అప్పుడు తినేవాళ్ళమే. దీంట్లో మా వారైతే కారపులుసులు తినరు, బెండకాయ వంకాయ పుల్లగూర తినరు, పచ్చళ్ళు తినరనమాట. ఎప్పుడు ప్రతిరోజు పప్పు చేసి పెడితే కూడా చాలు, బాగా తింటారు పప్పుతో. సరే ఎప్పుడు పప్పు అయితే మనకు నోరు ఒకలాగా చెప్పబడ పడిపోతుంది కదా, అందుకోసమని నేనైతే ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఖచ్చితంగా తినాల్సిందే. మా పిల్లలు అయితే ఖచ్చితంగా తినరు కారపులుసులు, లైట్ కారమే వేస్తాను. దాంట్లో కూడా మా పెద్దమ్మాయి తింటుంది, మా వాడు తినడు, మా వారు తినరు, ఇద్దరు తినరు. మా చిన్నమ్మాయి తింటుంది, నేను తింటా. అందుకోసం అందరూ తినేలాగా కొంచెం పులుపు వేసి కొంచెం కారం వేసి కారపులుసు ఈ విధంగా మిక్సీకి వేసుకునేద్దాము. ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మా పిల్లలు ఏరి పడేయరనమాట. ఎర్రగడ్డ టమాటో మిక్సీకి వేసేస్తే మనకు ముద్దలాగా వస్తుంది కదా, బెండకాయ కారపులుసు ముద్దలాగా వస్తుంది. కలుపుకోవడానికి బాగుంటుంది, వేస్ట్ చేయరు కదా ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ అమ్మే రేటుకి. అందుకోసం ఇలా చేస్తానండి. బెండకాయ కారపులుసు ఈ విధంగా చేస్తాను. దానికోసం అయితే కొంచెమే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. దీనికి తగినంత ఉప్పు, చిటికెడు బెల్లం ముక్క అయితే వేస్తానండి ఉడికేటప్పుడు. కారపొడి తగినంత వేసుకుంటా, కొంచెమే వేసుకుంటా, 2 స్పూన్లు వేసుకుంటాను అంతే. పసుపు పొడి వేసేసుకొని దీనికైతే ఆయిల్ వేసుకొని బాండల్లో బాగా వేయించుకుంటాను అనమాట. ఈ బెండకాయ ఒట్టివే ఫస్ట్ అయితే. ఎట్లా అంటే ఇవి వాడితే బాగుంటాయండి. కొంచెం బెండకాయ తెచ్చినప్పుడే చేయడానికన్నా కొంచెం వాడిందనుకో బంక రాదు, బాగుంటుంది. అలా చేస్తాం మేము. మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. కారపులుసులు ఈ విధంగా అయితే పక్క చేసుకుంటామండి మేము. ఇట్లా ఇంకైతే నేను ఫస్ట్ వేయించుకొనేసి సట్టిలో పులుసు చేద్దాము అని అనుకుంటున్నాను. మా పిల్లలకు బాగా నచ్చిందనమాట దీంట్లో పులుసులు చేయడము. అందుకోసమైతే నేను వెంటనే ఇప్పుడు స్టార్ట్ చేసానమాట దీన్ని. ఈ మట్టి పాత్రలో నేను ఫస్ట్ దీంట్లో అయితే బాండల్లో వేయించుకునేసి లైట్గా వేయించుకొని తర్వాత దీంట్లో పోసేస్తానండి. ఉడకబెట్టడము అన్నీ కూడా దీంట్లోనే చేస్తాను, మట్టి పాత్రలో. ఇప్పుడు సట్టిలో కారపులుసు అనమాట, అంతే కదా నా భాషలో. ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకునేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. ఒట్టి బాండల్లోనే బెండకాయని అయితే వేయించుకుంటున్నాను. అలా వేయించుకున్నాం అనుకోండి బంక ఉండదు. కారపులుసనే కాదు, ఫ్రై కూడా అంతే. ఫస్ట్ ఒట్టి బాండల్లోనే వేయించుకునేస్తాం అనుకోండి లైట్గా. ఉప్పు వేయకుండా, ఉప్పు వేస్తే నీళ్ళు వడిచేస్తుంది మళ్ళీ. అందుకోసం ఒట్టిదే వేయించుకొని పక్కకు తీసుకునేయాలి. ఇవన్నీ మట్టి పాత్రలో చేస్తే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది, అది రాదు సరిగా అనేసి నేను వెడల్పుది తెచ్చుకోలేదు. అంటే వెడల్పు తెచ్చినా మనం అట్లా కలిపెట్టేటప్పుడు మట్టి తగులుతుంది కదా పాత్ర, అందుకోసమని నేను దీంట్లో ఇలా చేసేద్దామని తర్వాత దాంట్లోకి వేద్దాము అనుకుంటున్నానండి. ఈ విధంగా చేద్దామని ఫస్ట్ అయితే ఇలా వాడ్చుకునేస్తాను. పిల్లలకైతే తెల్లవారితో అయిపోయింది, ఇంకా మనకు చేసుకోవాలి కదా మధ్యాహ్నానికి. రాత్రికి చేసుకునేసాను అనుకోండి పులుసులు పని ఏం చేయాలి రబ్బా అనేదని ఉండదన్నమాట. ఇదే ఉండిపోతుంది, పులుసు సరిపోతుంది. అంతే కదండి, మీరు కూడా అంతేనా? ప్రతిసారి మనకు పొయ్యి దగ్గర వచ్చి చేయాలంటే కొంచెం ఇబ్బందే కదండి ఎవరికైనా కూడా. చెప్పేస్తాం వీడియోలలో, చేసి చూపించేస్తారు, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఆ బాధ. ఖచ్చితంగా ఒకసారి అటు పులుసు ఉంటే చాలు, మనము దోశ చపాతీనో ఏదో ఏ పులుసు చేసినా కూడా
కొంచెం ఎక్కువే చేసుకున్నాం అనుకోండి, నైట్కి మధ్యాహ్నానికి సరిపోతుంది. అప్పటికప్పుడు మళ్ళా చేసుకుంటూ ఉండాలంటే పిల్లలు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది, మాకైతే చాలా ఇబ్బంది నాకైతే. కానీ నేను ఓపిక చేసుకొని పిల్లల కోసం చేస్తా. మీరు చేస్తున్నారు, బాగుంది ఐడియా మీది కూడా. కానీ కొంచెం మనకు రెస్ట్ కావాలంటే ఇలా చేసుకుంటే మంచిదని నేను అంటున్నా, అంతే కదండి. విధంగా అయితే లైట్గా వేయించుకొని ఇట్లా పక్కకైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసుకొని కొంచెంసేపు అయితే బాగా ఎర్రగడ్డ టమాటా అయితే వాట్ చేస్తాము. ఇది వచ్చిన వాళ్ళకైతే కాదండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదు. కారపులుసుకు ఒక రవ్వ అయితే కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్లు వేయాల్సి వస్తుంది ఆయిల్, అప్పుడే బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఇవన్నీ వచ్చిన వాళ్ళకైతే కాదు, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అట్లా చిన్నపిల్లలు, నా మా కూతురు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని పెడుతున్నానండి. ఇవన్నీ మాకు వచ్చు అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అంటారు, అది నాకు తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది. ఒకసారి అయితే ఇంకా ఆవాలు వేసుకొని, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే చూడకపోయినా పర్వాలేదండి, నేను ఈ విధంగా చేసుకుంటానని చెప్తున్నా. ఆవాలు వేసి జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా, ఎప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇంకైతే కొంచెం వాడిన తర్వాత ఇంకైతే ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసుకునేస్తాను. టమాటో, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కొంచెం అలా వాడుకోవాలి. మా కోసం అయితే రైస్ పెట్టుకునేసాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది, ఉప్పుడు బియ్యం రైసు. నేను వాడే ఉప్పుడు బియ్యం రైస్ వచ్చి వేల్ బ్రాండ్ అండి. వేల్ బ్రాండ్ అని బాగుంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి కొంచెం రాకుండా కంట్రోల్ చేస్తుంది, వచ్చిన వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, రాని వాళ్ళకి అసలు రానికుండా చేస్తుందంట ఇప్పుడు బియ్యం రైస్ తింటే. అందుకు చెప్తున్నా. మేమైతే ఇంకా మాకేం లేదు కాబట్టి బార్డర్లో ఉండదని అంటున్నారు కదా ఈ షుగర్ అనేది, ఇంకా పూర్తిగా రాకుండా మనమైతే ముందుగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా అని మేమైతే ఇప్పుడు బియ్యం రైస్ తింటున్నాము ఓపికగా. ఇంకా చలికాలం వచ్చిందంటే గంజి అవి మేము పొడి కొట్టి పెట్టుకొని గంజి పొడులన్నీ మేమైతే గంజి తాగుతాము. జీలకర్ర పొడి అయితే రోజు వేడి నీళ్ళల్లో ఉదయం అయితే వేసుకొని తాగుతామండి నేను మా వారు. మనకు పొట్ట తగ్గుతుంది, కొలెస్ట్రాల్ అన్నీ తగ్గుతాయంట జీలకర్ర నీళ్ళు అవి తాగితే. తెలిసే ఉంటుందిలేండి, నేను ఈ విధంగా చేసుకుంటానని చెప్తున్నా. ఇప్పుడైతే ఇది వాడిన తర్వాత బెండకాయ కూడా వేసి బాగా వేయించుకుంటాము. ఇప్పుడు ఉప్పు అన్నీ కూడా వేసుకునేస్తాము. ఈ విధంగా అట్లా వాడ్చుకుంటే కొంచెంసేపు పసుపు వేసేసి కొద్దిగా పసుపు ఈ విధంగా అయితే వాడ్చుకోవాలి. వాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడైతే రైస్ అయితే వంచేసాను. కొంచెం వారు చేసి పెట్టుకుంటే కొంచెం పలపలని వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇది వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముద్ద కొట్టి పెట్టుకున్నాను కదా మిక్సీది, నేను ఇలానే కూర్చుకొని ఇట్లా మిక్సీ మూతలోది కూడా కడిగేసి వేసుకుంటానండి. నవ్వుకోకండి, నాకు అది అలవాటు అయిపోయింది, ఏది వేస్ట్ చేయకూడదు అన్నట్టు. ఇప్పుడైతే ఇంకా ఈ మిక్సీ టమాటా ఎర్రగడ్డ ముద్దను కూడా వేసుకునేస్తాం. కొంచెం నీళ్ళు కూడా వేసుకునేస్తే సరిపోతుంది. మరి కారపులుసు 2 రోజులకి అయ్యేడుగా 3 రోజులకి అయ్యేడుగా లేకుండా కొద్దిగానే ఈ రోజుకి 2 పూటలకు వస్తే చాలు అన్నట్టే కొంచెంగానే చేస్తున్నా. ఇంకా ఇలాగా చింతపండు అయితే బాగా కలిపేసుకొని, చింతపండు వేస్తే ఉడకదు కదా అని కొంతమంది అనుకుంటారు. పర్వాలేదండి, ఉడికిపోతుంది, ఏం ఉడకదని ఏమీ లేదు, ఉడుకుతుంది బాగా. బెండకాయ అయినా వంకాయ అయినా ఏదైనా ఉడికిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే చూడండి, బంక రాదు మీకు. మామూలుగా కొన్ని బెండకాయలు బంక వచ్చేసేటివి రావు, ఎంతసేపు అయినా వాడ్చినా కూడా రావన్నమాట.
ఇంకైతే నేను దానికి తగినంత కారం వేసుకుంటున్నా. ఉప్పు కూడా వేసేసి అప్పుడే 1 2 సరిపోతుంది. ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి మర్చిపోకుండా, బాగుంటుందండి టేస్ట్ కూడాను. పులుసులు మనకు ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయిపోతే ఈ బెల్లం అనేది ఈడ్చుకునేస్తుందని అంటారు. నవ్వుకోకండి అది కూడా, ఎందుకంటే నేను చాలామంది అందరూ ఒకలాగానే ఉంటారు కదా, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, అందుకు చెప్తున్నా. ఇంకైతే రెడీ అయిపోయింది. ఇంకైతే బాండలు పెట్టుకొని నేను మట్టి పాత్ర పెట్టుకొని దీంట్లో ఉడకనిస్తాను. ఇవన్నీ దీంట్లో చేయొచ్చు కదా అనుకుంటారేమో, నేను ఇప్పుడే కొత్తవిగా కొన్నాను కదండి, కొంచెం పాత పడ్డాక అట్లా తిరగబాతు వేస్తాను. ఇప్పుడైతే అట్లా చేసి పెట్టుకుంటాను. నీళ్ళు ఎక్కువ వేయలేదులేండి, కొద్దిగానే వేసుకుంటున్నా. ఇంక ఈ విధంగా బాగా ఉడికిపోయిందంటే మెత్తగా మీకు పులుసు రెడీ అయిపోతుందండి. ఇంతే కార పులుసు, ఈజీ అన్నమాట. రెడీ అయినాక చూపిస్తా. అయితే బాగా ఉడికిపోయింది చూడండి, బెండకాయ అయితే బాగా ఉడికిపోయింది. మనకు కొంచెం నీళ్ళగా ఉన్నా కూడా కొంచెం ఈ మట్టి పాత్రలో చేస్తే బాగా ఇమురుకునేస్తుంది అన్నమాట, చిక్కగా వచ్చేస్తుంది. పులుసు అయితే బాగా మెత్తగా అయిపోయింది చూడండి, బంక కూడా లేదు. పులుసు అయితే చాలా బాగుంటుంది. మనకు కడుపు ఉబ్బసం లేకుండా అరగడానికి మనకు ఈ ఇంగువ అనేది వేసుకోవాలండి. వేసుకున్నాం లైట్గా, కొద్దిగా వేసుకుంటే కూడా చాలు. ప్రతి నాన్ వెజ్లో తప్ప మిగతా ప్రతి వంటల్లోనూ మనం ఇంగువ వాడితే హెల్త్ కూడా మంచిదే. తెలిసే ఉంటుంది ఆల్రెడీ, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే బెండకాయ కారపులుసు రెడీ అయిపోయింది. నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.